అపవాది నీ దగ్గరకొచ్చి ఇలా అంటాడు. ప్రతి వారం చర్చికి వెళ్తున్నావు. నీ జీవితంలో ఏం జరిగింది? నీ భర్త తాగుబోతు. నీ భార్య తిరుగుబోతు. నీ పిల్లలు పనికి రాకుండా పోయారు. నీకు ఇల్లు లేదు. తినడానికి సరైన ఆహారం లేదు. కట్టుకోవడానికి మంచి వస్త్రాలు లేవు. మందిరానికి వెళ్ళి ఏం సాధించావు? నీ దేవుడు ఏం చేశాడు నీకోసం అని అంటారు. అబద్ధం అనేది చాలా తేలికగా, సులువుగా వ్యక్తుల జీవితాల్లోకి వస్తుంది. కానీ దానివల్ల చాలా పెద్ద మూల్యం చెల్లించాల్సి వస్తుంది. అబద్ధంతో మోసాలు చాలా జరుగుతున్నాయి. అబద్ధంలో నాశనం ఉంది. అబద్ధంలో శాపం ఉంది. అబద్ధం కీడును మోసుకొని వస్తుంది. దేవాతి దేవుడు ఆదమవ్వను ఏదోను తోటలో ఉంచాడు. వారికి ఒక చెట్టు ఫలం తినవద్దు అని చెప్పాడు. కానీ అపవాది పాము రూపము ధరించి వచ్చి ఫలం తినడానికి వారిని ప్రేరేపించింది. ఇక్కడ అపవాది చాలా సులువుగా వచ్చాడు. ఆదాము అవ్వల జీవితానికి శాపం అబద్ధ ప్రేమతో, దయతో, జాలితో వచ్చింది. వారిని సర్వనాశనం చేసింది. ఆశీర్వాదకరమైన ఏదోని తోటలో నుండి గెంటివేయబడ్డారు. అపవాది వారికి దేవుని కన్నా మించిన ప్రేమను వాని మాటల్లో అవ్వకు కనపరిచాడు. అబద్ధం చాలా ప్రేమగా వచ్చి వారి జీవితాలను శాపంగా మార్చింది. మరి ఎన్నడూ సరిచేసుకోలేని పొరపాటు చేయడానికి ప్రోత్సహించింది. ఈరోజు మీ జీవితాల్లో కూడా అబద్ధం చాలా ప్రేమగా వచ్చి ఉండొచ్చు. మీ భార్య కన్నా, మీ పిల్లల కన్నా, మీ భర్త కన్నా, మీ తల్లిదండ్రుల కన్నా ఎక్కువగా ప్రేమను పంచేవారు మీకు పరిచయమై ఉండొచ్చు. కానీ అది పెద్ద అబద్ధం. అది నిన్ను నాశనానికి, నష్టానికి, కీడుకి దారి తీస్తుంది. అది నిన్ను ఒంటరిని చేస్తుంది. నిన్ను నిజంగా ప్రేమించే వారిని నీకు దూరం చేస్తుంది. అబద్ధం ఇచ్చే ఆనందం తాత్కాలికమైనదండి. అబద్ధం ఇచ్చే సంతోషం కొద్ది కాలమే. అబద్ధాన్ని నిజమైన ప్రేమ అని భ్రమలో ఉండి అందరినీ కోల్పోతున్నావు. ఇక చాలు. కళ్ళు తెరచి నిజాన్ని చూడు. ఈ వీడియో చూస్తున్నది యాదృచ్ఛికం కాదు. నీ జీవితంలో ఏదో అబద్ధం ఉంది. నిన్ను నిజాన్ని చూడనివ్వకుండా అది అడ్డుపడుతుంది. ఆ నిజమేంటో చెప్పనా? యేసయ్య దేవుడు నీ కోసం ఈ లోకానికి వచ్చాడు. యోర్దాను నదిలో బాప్తిసం తీసుకున్నాడు. పరిశుద్ధాత్మ చేత అరణ్యంలోకి కొనుక్కోబడ్డాడు. ఆయనకు చాలా ఆకలేసింది. అపవాదిగాడు ఎక్కువగా బలహీన సమయంలో దాడి చేయడానికి చూస్తాడు. ఇక్కడ కూడా అదే జరిగింది. ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని తిని నీ ఆకలి తీర్చుకో అని ప్రభుతో అంటున్నాడు. అది చాలా ప్రేమగా అపవాది దేవుని దగ్గరికి రావడం మనం చూస్తాం. యేసు ప్రభు తన తండ్రి చిత్తం నెరవేర్చడానికి వచ్చాడు. ఇప్పుడు ఆయనకు ఆహారం పెట్టడానికి తండ్రి అయిన దేవుడు రావాలి. కానీ అపవాది వచ్చాడు. ఇప్పుడు మీరే చెప్పండి, ఎవరికి ఎక్కువ ప్రేమ ఉంది యేసేపై? అపవాదికి ఇది ఒక మంచి అవకాశం. నిన్ను నీ దేవుని నుండి దూరం చేయడానికి నీవు ప్రార్థించావు. నీ ధనమును, నీ సమయమును దేవుని కొరకు వెచ్చించావు. కానీ నీ బాధలో, నీ కష్టములో, నీ అనారోగ్యతలో, నీ సమస్యల్లో నీ దేవుడు నీ కోసం ఏం చేశాడు? నువ్వు బాధలో ఉన్నప్పుడు నీవు ఆరాధిస్తున్న దేవుడు రాలేదు అని నిన్ను ప్రశ్నిస్తాడు. అయితే ప్రభు ఏమన్నాడో తెలుసా? మనుషులు రొట్టె వల్ల కాదు కానీ నా దేవుని నోట నుండి వచ్చు మాట వలన జీవిస్తారు అని. హల్లెలూయా. ఈ వీడియో ద్వారా నేను నీకు చెప్పాలనుకున్నది ఒకటే. నిన్ను మోసం చేయడానికి అపవాది మనుషుల రూపంలో ప్రేమ ముసుగు వేసుకొని సులువుగా వస్తాడు. అబద్ధం నీవు అనుకున్నట్లు చిన్నది కాదు. చాలా పెద్ద మోసపూరితమైన పాపం. అబద్ధాలు యేసేను సమాధిలోనికి తీసుకువెళ్ళాయి. ఆయన ద్వారా మేలులు పొందిన వారే, ఆయన ద్వారా స్వస్థపరచబడిన వారే అబద్ధం సాక్ష్యము చెప్పి ఆయనను అప్పగించారు. కానీ దేవుడు అబద్ధమనే సమాధిని బద్దలు కొట్టి నిజమైన దేవుడు గనక సమాధిని గెలిచి 3వ దినాన తిరిగి లేచాడు. నీ జీవితంలో కూడా అబద్ధపు నింద, అబద్ధపు నేరం, అబద్ధపు సాక్ష్యం, అబద్ధపు వీలునామాలు, అబద్ధపు వాగ్దానాలు చేసి మోసం చేశారా? ప్రేమగా వచ్చిన అబద్ధాన్ని నమ్మి నష్టపోయావా? ప్రేమగా వచ్చిన అబద్ధాన్ని నిజం అనుకొని సర్వస్వాన్ని కోల్పోయావా? అయితే నీకొక శుభవార్త. ఏ దేవుడైతే అబద్ధపు సమాధిని గెలిచి తిరిగి లేచాడో నీవు కూడా తిరిగి అబద్ధపు ప్రేమ నుండి బయటకు రాబోతున్నావు. ఈ మాటలు నీవు నమ్మినట్లయితే దేవుని మహిమను చూస్తావు. ఈరోజు ఒక మంచి తీర్మానం తీసుకో. నీ జీవితంలో ఉన్న అబద్ధపు మోసపూరితమైన ప్రేమను విడిచి నిజమైన త్యాగపూరితమైన ప్రేమను పంచిన యేసే వద్దకు తిరిగిరా. నిజమైన ప్రేమ నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నది. నిజమైన ప్రేమలో ఆశీర్వాదం ఉన్నది. నిజమైన ప్రేమలో నెమ్మది ఉన్నది. నిజమైన ప్రేమలో విజయం ఉన్నది.
నిజమైన ప్రేమలో గెలుపు ఉన్నది. నిజమైన ప్రేమ ఇచ్చే గెలుపు ఎలా ఉంటుందంటే అది శాశ్వత కాలం ఉంటుంది. నిజమైన ప్రేమ నువ్వు కోల్పోయిన దానిని తిరిగి నీకు ఇవ్వడానికి నీ కొరకు ఎదురు చూస్తూ ఉన్నది. నిజమైన ప్రేమలోనికి, ఆ యేసే ప్రేమలోనికి తిరిగి వస్తావా? ఈ సందేశం మీ హృదయాన్ని తాకినట్లయితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో షేర్ చేయండి. ఇలాంటి ఆత్మీయ మరియు ప్రోత్సాహకరమైన వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయడం మర్చిపోవద్దు.